హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ ఏ విధంగా పండించాలో మీకు తెలియపరుస్తాను. ముందుగా మనం ఫస్ట్ సాయిల్ తయారు చేసుకోవాలి. సాయిల్ అంటే అన్ని సాయిల్లు బీట్రూట్కి పనిచేయదు. 10% కొబ్బరి పీచు, 20% ఇది కాంపౌండ్ ఎరువు అంటే ఎరువు తర్వాత 40% ఎర్రమట్టి, 30% ఇసుక మట్టి, ఈ మూడు కలిపి ఒక రకమైన ఎరువు కింద తయారు చేసుకుంటే మనకు మంచి సాయిల్ కింద తయారవుద్ది. అంటే సాయిల్ అంటే ఏదైనా నీరు నిల్వ చేసినప్పుడు లోపల గుల్లగా తయారవ్వాలి తప్పించి గట్టిపడకూడదు. అందు గురించి 4 రకాల సాయిల్ కలిస్తేనే మనకి ఏదైనా పంట దిగుబడికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఏ విధంగా నల్ల రేగడి నేల కింద తయారైందనమాట. ఏదైనా పంటకు అనుకూలం ఏ సాయిల్ అంటే నల్ల రేగడి నేల. ఇప్పుడు మనం బీట్రూట్ డైరెక్ట్గా నేలలో వేయకూడదు. నేలలో వేయడం వల్ల లోపల సాయిల్ గట్టిపడిపోద్ది. కాబట్టి ముందుగా ఒక మొక్కని ఒక 15 రోజుల పాటు మొక్కని మనం ఉత్పత్తి చేయాలి. ఫస్ట్ మనం చిన్న ఆటల్లోని థర్మోకోల్ షీట్లోని చిన్న ఆటల్లోని మనకి చిన్న బౌల్ కింద మనం ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ థర్మోకోల్ షీట్ ఉంది కాబట్టి నాకు అనుకూలంగా థర్మోకోల్ షీట్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కొబ్బరి పీచు అక్కడక్కడ వచ్చేలా చూసుకోవాలి. సేమ్ నింపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ 6 సమాన భాగాల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పలచగా నీరు నింపుకోవాలి.